Hi everyone, థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చాప్టర్ 4 లెసన్ నేమ్ చూద్దాం. ఏముంది? హెల్ప్ మీ, తర్వాత ప్లీజ్ అని ఉంది. హెల్ప్ మీ అంటే ఏమి? సహాయం చేయండి. ప్లీజ్ అంటే దయ ఉంచి, అంటే కంప్లీట్ మీనింగ్ దయచేసి నాకు సహాయం చేయండి అని అడిగినారు. మరి ఎవరిని సహాయం చేయమని కోరినారు, ఎందుకోసం సహాయం చేయమని కోరినారు అనేది ఈ స్టోరీలో చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉన్న వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఒకసారి చూద్దాం. ఫార్మర్ అంటే ఎవరు? రైతు. సోయింగ్ అంటే ఏమి? విత్తడం. సీడ్స్ అంటే ఏమి? విత్తనాలు. ఫీల్డ్ అంటే ఏమి? పొలం. సా అంటే చూడడం. ర్యాబిట్ అంటే ఏమి? కుందేలు. ఆస్క్డ్ అంటే అడగడం. తర్వాత నేమ్ అంటే పేరు. వన్ డే ఎ ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్ అండ్ సా ఎ ర్యాబిట్. ఒకరోజు ఒక రైతు తన పొలంలో విత్తనాలు విత్తుతూ ఒక కుందేలుని చూసినాడు. ద ఫార్మర్ ఆస్క్డ్ ద ర్యాబిట్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఆ రైతు ఆ కుందేలుని అడిగినాడు. ఏమని అడిగినాడు? వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. అంటే నీ పేరేమి అని అడిగినాడు. ఫర్గాట్ అంటే మర్చిపోవడం. సెడ్ అంటే చెప్పడం. ఓ ఐ ఫర్గాట్ మై నేమ్, ప్లీజ్ హెల్ప్ మీ సెడ్ ద ర్యాబిట్. అయ్యో నా పేరు మర్చిపోయినాను, నాకు సహాయం చెయ్యి అని ఆ కుందేలు ఆ రైతుని అడిగింది. ఏం సహాయం ఇక్కడ కోరింది కుందేలు చెప్పండి? తన పేరు అది మర్చిపోయింది కాబట్టి నా పేరు ఏందో నాకు చెప్పండి అనేదే ఇక్కడ తను కోరుతున్నటువంటి హెల్ప్ అనమాట. సారీ అంటే క్షమించు. నో అంటే తెలుసు. గో అంటే వెళ్ళు. నెయిబర్ పొరుగువారు. పాటర్ మట్టితో కుండలు చేసే వాళ్ళని ఏమంటాం? పాటర్ అంటే కుమ్మరి. నైస్ అంటే మంచి అని అర్థం. రైతు ఈ విధంగా అంటున్నాడు, సారీ ఐ డోంట్ నో యువర్ నేమ్, క్షమించు నీ పేరేమో నాకు తెలియదు అని అన్నాడు. ఆ మాట అని ఒక సజెషన్ ఇస్తా ఉన్నాడు. ఏమని? గో అండ్ ఆస్క్ మై నైబర్, నువ్వు వెళ్ళి నా పొరుగువాన్ని అడుగు. హీ ఈజ్ ఏ నైస్ పాటర్, అతను ఒక మంచి కుమ్మరాయన అని చెప్పినాడు. హీ విల్ హెల్ప్ యూ సెడ్ ద ఫార్మర్. ఆ రైతు చివరిగా ఇంకేమని చెప్పాడు? అతను నీకు హెల్ప్ చేస్తాడు. వెంట్ అంటే వెళ్ళడం. ద ర్యాబిట్ వెంట్ టు ద పాటర్ అండ్ ఆస్క్డ్. ఇప్పుడు ర్యాబిట్ ఆ కుమ్మరాయన దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుంది. ఏమని అడుగుతుంది చూడండి. పాటర్ ఐ ఫర్గాట్ మై నేమ్, ఓ కుమ్మరాయన నేను నా పేరు మర్చిపోయినాను కాబట్టి కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, నీవు నాకు సహాయం చేస్తావా అని అడిగింది. మేకింగ్ అంటే తయారు చేయడం. పాట్స్ అంటే కుండలు. తర్వాత ఇక్కడ బార్బర్ అంటే మంగలి. రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడం. ఐ యామ్ బిజీ మేకింగ్ పాట్స్, నేను కుండలు చేయడంలో చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి గో అండ్ ఆస్క్ మై ఫ్రెండ్ ద బార్బర్ రిప్లైడ్ ద పాటర్. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ అయినటువంటి బార్బర్ని అడుగు అని ఈ కుమ్మరి కుందేలుతో చెప్పినాడు. మెట్ అంటే ఏమి? కలవడం. దెన్ ద ర్యాబిట్ మెట్ ద బార్బర్. అప్పుడు కుందేలు ఏం చేసింది? బార్బర్ని వెళ్ళి కలిసింది. బార్బర్ హెల్ప్ మీ ప్లీజ్, ఓ బార్బర్ నాకు దయచేసి సహాయం చెయ్యి అని అడిగింది. ఐ ఫర్గాట్ మై నేమ్, నేను నా పేరు మర్చిపోయినాను. డూ యూ నో వాట్ మై నేమ్ ఈజ్, షీ ఆస్క్డ్. ఇక్కడ షీ అంటే ఏమి? కుందేలు, గుర్తుపెట్టుకోండి. షీ అనేది ఆడవారికి మనం పిలుచుకునేటువంటి ప్రొనౌన్ అది. కానీ మనం ఇక్కడ కుందేలు కూడా ఏమని సంబోధిస్తున్నాం? షీ అనే సంబోధిస్తున్నాం. సరే, ఇక్కడ డూ యూ నో వాట్ మై నేమ్ ఈజ్, కుందేలు ఏమని అడిగింది? నా పేరు నీకేమైనా తెలుసా అని అడిగింది. క్విక్ అంటే వేగంగా. వర్క్ అంటే పని. ట్రిమ్మింగ్ అంటే ఏమి? కట్ చేయడం. హెయిర్ అంటే వెంట్రుకలు. మీట్ అంటే కలవడం. సిస్టర్ అంటే సహోదరి, అంటే చెల్లెలైనా కావచ్చు, అక్కైనా కావచ్చు. టైలర్ అంటే కుట్టు పని చేసేవాళ్ళు. స్టిచెస్ అంటే ఏమి? కుట్టడం.
బ్యూటిఫుల్ అంటే అందమైన, క్లోత్స్ అంటే బట్టలు. ద బార్బర్ వాజ్ క్విక్ అట్ హిస్ వర్క్. ఆ బార్బరు తన పని చాలా వేగంగా చేస్తూ ఉన్నాడు. హీ సెడ్, ఐ ఆమ్ బిజీ ట్రిమ్మింగ్ హెయిర్. అతను ఏమన్నాడంటే కుందేలుతో, నేను ఈ వెంట్రుకలు కట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాను. ప్లీజ్ మీట్ మై సిస్టర్. దయచేసి నువ్వు పోయి నా సహోదరిని కలువు అని అన్నాడు. తర్వాత షీ ఈజ్ ఏ టైలర్. ఆమె ఒక టైలర్ అంటే బట్టలు కుట్టేటువంటి ఒక వ్యక్తి. షీ స్టిచెస్ బ్యూటిఫుల్ క్లోత్స్. ఆమె అందమైన వస్త్రాలని కుడుతుంది. షీ విల్ హెల్ప్ యూ, హీ సెడ్. ఆమె నీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది అని చెప్పినాడు. ఎవరు? బార్బర్ కుందేలుతో. నౌ ద ర్యాబిట్ వెంట్ టు ద టైలర్ అండ్ ఆస్క్డ్. ఇప్పుడు ఆ ర్యాబిట్ అంటే కుందేలు ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది. ఏమని అడిగింది చూడండి. టైలర్, విల్ యూ హెల్ప్ మీ? టైలర్, నీవు నాకు సహాయం చేస్తావా అని అడిగింది. ఏమని? ఆ సహాయం ఏమి? డూ యూ నో మై నేమ్? నా పేరు నీకు తెలుసా అని అడిగింది. సిట్టింగ్, సిట్టింగ్ అంటే కూర్చొని ఉండడం. అండర్ అంటే క్రింద. ట్రీ అంటే చెట్టు. కాబ్లర్, కాబ్లర్ అంటే చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి. ద టైలర్ వాజ్ బిజీ స్టిచ్చింగ్ క్లోత్స్. టైలరు బట్టలు కుట్టడంలో చాలా బిజీగా ఉన్నారు. షీ సెడ్, ఐ ఆమ్ వెరీ బిజీ. ఆమె ఈ విధంగా అనింది కుందేలుతో. ఏమని? నేను చాలా బిజీగా ఉన్నాను. గో అండ్ ఆస్క్ ద మ్యాన్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. నువ్వు వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నటువంటి వ్యక్తిని అడుగు అనింది. హీ ఈజ్ ఏ కాబ్లర్. ఆయన చెప్పులు కుట్టేటువంటి ఒక వ్యక్తి. హీ విల్ హెల్ప్ యూ. అతను నీకు సహాయం చేస్తాడు అని చెప్పింది. మెండింగ్, మెండింగ్ అంటే ఏమర్థం అంటే ఆ చెడిపోయిన పార్ట్ని తీసేసి కొత్త పార్ట్ని వేసి రిపేర్ చేయడం. టయర్డ్, టయర్డ్ అంటే ఏమి? అలసిపోవడం. షౌటెడ్ అంటే గట్టిగా అరవడాన్ని మనం షౌటెడ్ అని చెప్తాం. ద ర్యాబిట్ వెంట్ టు ద కాబ్లర్. ఆ కుందేలు చెప్పులు కుట్టేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళింది. హీ వాజ్ మెండింగ్ షూస్. ఆ షూస్ ఏవో చెడిపోయి ఉంటే వాటిని ఆయన కుడతా ఉన్నాడు. కాబ్లర్, ప్లీజ్ హెల్ప్ మీ. కాబ్లర్, నాకు సహాయం చెయ్యి అని అడిగింది కుందేలు. కెన్ యూ టెల్ మీ వాట్ మై నేమ్ ఈజ్? నా పేరేమో చెప్తావా అని అడిగింది. ర్యాబిట్ ఆస్క్డ్. ఐ ఆమ్ టయర్డ్, ఐ డోంట్ నో, గో అవే. హీ షౌటెడ్. నేను చాలా అలసిపోయి ఉన్నాను, నాకు తెలీదు, వెళ్ళిపో అని గట్టిగా అరచినాడు. సా అంటే చూడడం. ఫిషర్ మ్యాన్ చేపలు పట్టేటువంటి వ్యక్తి. మనం తెలుగులో జాలరీ అని అంటాం. క్యాచింగ్ అంటే పట్టుకోవడం. ఫిష్ అంటే చేప. పాండ్ అంటే కొలను, నీటి కొలను లేదంటే చిన్న చెరువు లాంటి దాన్ని మనం పాండ్ అని చెప్తాం. నియర్ బై అంటే దగ్గరలో అని అర్థం. ద ర్యాబిట్ దెన్ సా ఏ ఫిషర్ మ్యాన్. అప్పుడు ఆ కుందేలు ఒక చేపలు పట్టేటువంటి ఆయన్ని చూసింది. హీ వాజ్ క్యాచింగ్ ఫిష్ ఇన్ ఏ పాండ్ నియర్ బై. దగ్గరలో ఉన్నటువంటి ఒక నీటి కొలంలో అతను చేపలు పడుతూ ఉన్నాడు. ద ర్యాబిట్ ఆస్క్ ద ఫిషర్ మ్యాన్ ఫర్ హెల్ప్. సహాయం కోసము ఆ చేపలు పట్టేటువంటి వ్యక్తిని అడిగింది. బట్ హీ టు సెడ్, ఐ డోంట్ నో. అతను కూడా సేమ్ అలాగనే చెప్పినాడు. ఏమని? నాకు తెలీదు నీ పేరు అని చెప్పినాడు. సాడ్ అంటే బాధ. స్కూల్ పాఠశాల. టీచర్ ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు. టీచింగ్ బోధించడం అంటే ఏమైనా చెప్పడం. లెటర్స్ అంటే ఏమి? అక్షరాలు. ఆల్ఫాబెట్ అంటే వర్ణమాల అంటాం. అంటే అక్షరాలన్నింటినీ ఒక వరుస క్రమంలో రాసేదాన్ని ఏమంటాం మనము? వర్ణమాల. నెక్స్ట్
చిల్డ్రన్ అంటే పిల్లలు, స్టూడెంట్స్ అంటే విద్యార్థులు, రిపీటెడ్ అంటే తిరిగి చెప్పడం. ద ర్యాబిట్ వాజ్ సాడ్, ఆ కుందేలు చాలా బాధపడింది. అండ్ డిడెంట్ నో వాట్ టు డూ, తనకేం చేయాలో తెలవడం లేదు. దేర్ వాజ్ ఏ స్కూల్ నియర్ బై, దగ్గరలో ఒక పాఠశాల కనిపించింది. ద టీచర్ వాజ్ టీచింగ్ ద లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ టు ద చిల్డ్రన్, అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఆ టీచరు ఆల్ఫాబెట్స్లో ఉన్న లెటర్స్ని టీచ్ చేస్తూ ఉంది, చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉందో చూడండి. షీ సెడ్ ఆర్ ఫర్ ర్యాబిట్, ఆమె ఏమని చెప్పింది? ఆర్ ఫర్ ర్యాబిట్ అని చెప్పింది. అండ్ ద స్టూడెంట్స్ రిపీటెడ్ ఆఫ్టర్ హర్, మరి ఆ టీచర్ చెప్పిన తర్వాత పిల్లలందరూ అదే మాటనే రిపీట్ చేసినారు. ఏమని? ఆర్ ఫర్ ర్యాబిట్ అని. ఐ గాట్ ఇట్, మై నేమ్ ఈజ్ ర్యాబిట్, నేను తెలుసుకున్నాను, నా పేరు ర్యాబిట్ అని తనలో తాను అనుకుంటా ఉంది. ఐ ఫౌండ్ అవుట్ మై నేమ్ అట్ లాస్ట్, చివరిగా నా పేరేమో నేను కనుక్కున్నాను. సెడ్ ద హ్యాపీ ర్యాబిట్ అండ్ హాప్డ్ అవే, నేను చివరిగా నా పేరేంటో తెలుసుకున్నానని చెప్తూ కుందేలు సంతోషంగా దూరంగా దూకిందనమాట. చూడండి ఇక్కడ ఏముంది? గ్లాసరీ. గ్లాసరీ అంటే పదజాలం, అంటే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని ఇక్కడ రాసి వాటి యొక్క మీనింగ్స్ కూడా ఇచ్చినాడు మనకి. ఫస్ట్ చదువుదాం. సో ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్, నేలలో విత్తనాలని విత్తడం అనమాట. నెక్స్ట్ది ఫర్గాట్, అనేబుల్ టు రిమెంబర్, గుర్తుపట్టలేకపోవడం అంటే మరచిపోవడం అని చెప్తాం తెలుగులో. నెక్స్ట్ నెయిబర్. నెయిబర్ అంటే ఎ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్, పొరుగువారు, ఇరుగు పొరుగువారు అని చెప్తాం కదా, వాళ్ళని మనము నెయిబర్ అని చెప్తాం. తర్వాతది క్విక్. క్విక్ అంటే ఏమి ఇక్కడ? స్కిల్ఫుల్, ఫాస్ట్. ఫాస్ట్ అంటే వేగంగా అని, స్కిల్ఫుల్ అంటే ఏదైనా ఒక పనిలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటే దాన్ని స్కిల్ఫుల్ అని చెప్తాం. తర్వాత వర్డ్ చూడండి, ట్రిమ్. ట్రిమ్ అంటే ఏమి ఇచ్చినాడు? కట్ క్లోజ్లీ, చాలా దగ్గరగా కత్తిరించడం అని అర్థం. నెక్స్ట్ స్టిచ్. స్టిచ్ అంటే డూ నీడిల్ వర్క్, సూది ఉంటుంది కదా, ఆ సూది పని చేయడం అంటే కుట్టడం. నెక్స్ట్ది మెండ్, రీస్టోర్ బై రీప్లేసింగ్, చినిగిపోవడము లేదంటే పాడైపోవడం అట్లా జరిగింది అనుకోండి, దాని ప్లేస్లో వేరే దాన్ని వేసి కుట్టడం అనమాట. తర్వాత ఇంక చివరిగా ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ అంటే ఏమి? లెటర్స్ యూజ్డ్ టు రైట్, మనం రాయడానికి ఉపయోగించేటువంటి లెటర్స్నే, అక్షరాలనే మనము ఆల్ఫాబెట్ అని చెప్తాం. నెక్స్ట్ వీడియోలో మనము ఈ లెసన్కి తర్వాత ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ని, తర్వాత ఇంకా గ్రామర్ పార్ట్ని, వాటన్నిటిని మనము చూద్దాం. దయచేసి ఒక లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతాను. థ్యాంక్ యూ.